హాయ్ ఫ్రెండ్స్. ప్రపంచంలో అత్యంత విలువైన లోహాలలో బంగారం ఒకటి. అసలు ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, భూమిపైకి ఎలా చేరింది ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి బంగారం భూమిపై సహజంగా ఏర్పడలేదు. ఇది అంతరిక్షం నుండి వచ్చింది. శాస్త్రవేత్తల ప్రకారం భారీ మూలకాలైన బంగారం, కార్బన్, ఆక్సిజన్ సూపర్నోవా పేలుళ్ళు లేదా న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొన్నప్పుడు ఏర్పడ్డాయి. నక్షత్రాలు చనిపోయే చివరి దశలో అవి భారీ విస్ఫోటనం చెందుతాయి. దీన్నే సూపర్నోవా అంటారు. ఈ పేలుళ్ల సమయంలో ఏర్పడే తీవ్రమైన శక్తి, ఉష్ణోగ్రత, పీడనం కారణంగానే హైడ్రోజన్, హీలియం లాంటి తేలికపాటి ఎలిమెంట్స్ బంగారం లాంటి బరువైన ఎలిమెంట్స్గా మారతాయి. ముఖ్యంగా 2 న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొన్నప్పుడైతే భారీ మొత్తంలో బంగారం ఏర్పడుతుందని సైంటిస్టులు కనుగొన్నారు. సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై భారీ ఉల్కపాతం జరిగింది. ఆ సమయంలో అంతరిక్షం నుంచి బంగారం, ప్లాటినం లాంటి విలువైన లోహాలు ఉన్న ఉల్కలు భూమిని తాకాయి. ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న చాలా వరకు బంగారం భూమి పొరలలోకి అంటే క్రస్టులోకి చేరింది. భూమి లోపల ఉన్న వేడి నీరు ఖనిజాలను కరిగించుకొని పగుళ్ల ద్వారా పైకి ప్రయాణం చేస్తుంది. ఈ నీరు చల్లబడినప్పుడు అందులో కరిగి ఉన్న బంగారం, క్వార్జ్ లాంటి ఖనిజాలు గండకట్టి రాళ్లలో గీతలుగా లేదా సిరలుగా ఏర్పడతాయి. భూకంపాలు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు కూడా ఈ నీరు పైకి వచ్చి బంగారాన్ని నిక్షేపిస్తుంది. రాళ్లలోని బంగారం కోతకి గురై నదులు, వాగుల ద్వారా ప్రవహిస్తుంది. బంగారం బరువు ఎక్కువగా ఉండడం వల్ల అది నదీ తీర ప్రాంతాల్లో ఇసుకతో కలిసి చేరిపోతుంది. వీటినే ప్లేసర్ నిక్షేపాలు అంటారు. తొలిసారి మనిషి బంగారాన్ని కనుగొన్నది కూడా ఈ నది ఒడ్డుననే. మనం ధరించే ప్రతి చిన్న బంగారు ఆభరణం వెనుక కొన్ని కోట్ల సంవత్సరాల అంతరిక్ష చరిత్ర, ఆ తర్వాత భూమి లోపల జరిగిన అద్భుతమైన భౌగోళిక ప్రక్రియ ఉంది. అందుకే బంగారం అంత విలువైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.